ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ ఆక్రమణలకు గురైనటువంటి చెరువులన్నింటినీ కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి హైడ్రా చూడొచ్చు. ఒకసారి మనం బోరబండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సున్నపు చెరువు గతంలో మనం తీసుకుంటే ఈ చెరువుని మొత్తం కబ్జా రాయిళ్ళు ఆక్రమించిండ్రి. కబ్జా రాయుళ్ళ కొరల నుండి హైడ్రా విడిపించి దాదాపు 24 ఎకరాల 12 గుంటల చెరువుని మరొకసారి రూపొందించడం జరిగింది. దీన్ని పునర్నిర్మించడం జరిగింది. ఆక్రమణలు మొత్తం తొలగించి ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు ఈ హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే ఇటువంటి చెర్లని కావచ్చు, పార్కులను కావచ్చు, కుంటాల్ని కావచ్చు, వీటన్నిటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి చూడండి, ఒకసారి హైడ్రాను వ్యతిరేకించినటువంటి కొంతమంది సన్నాసులు ఉన్నారు. చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ఇటువంటి చెరువులని వీటన్నిటిని కాపాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి గారి కుటుంబం కోసం కాదు, ఆయన ఇంటి కోసం కాదు, భవిష్యత్తు తరాల కోసం ఈ హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి, ప్రపంచ మేటి నగరాలతో పోటీగా ఈ నగరాన్ని తీర్చిదిద్దడానికి ఈరోజు కంకణం కట్టుకున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే చిన్న చెరువు ఉంటుండే, మొత్తం దుర్గంధం ఉంటుండే. ఈరోజు చూసుకున్నట్లయితే ఇటీవల కురిచినటువంటి వర్షానికి సున్నం చెరువులో కూడా నీళ్లు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ సంకల్పానికి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలామంది వాకర్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఎవరన్నా సాయంత్రం పూట వచ్చి ఇట్లా పిల్లలతోని పెద్దవాళ్ళతో వచ్చి కొంత ఆహ్లాదకరంగా సేద తీర్థం అంటే కూడా పరిస్థితి లేకుండా పోయినా ఈరోజు చూసుకున్నట్లయితే దీని చుట్టూ కూడా మొత్తం ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా ఈ బోరబండలో ఉన్నటువంటి సున్నం చెరువు కావచ్చు, అదేవిధంగా కూకట్పల్లి చెరువు కావచ్చు, హైటెక్ సిటీలో ఉన్నటువంటి చెరువు కావచ్చు, అదేవిధంగా చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా చెరువులను అయితే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునరుద్ధరణ చేస్తున్నాడు. చూడొచ్చు. మరొక ఆయన రామారావు చెప్తుండే, ఇక నేను విశ్వనగరం చేసిన అని చెప్తుండే. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు ఏదో హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైందని చెప్తున్నాడు. నీవే సకా చేస్తే ఈ పరిస్థితి ఉండేది రామారావు. కాబట్టి ఇక్కడన్నా నీ డ్రామా ఆపేస్తే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా.